నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ డైలీ న్యూస్ అనాలిసిస్ విత్ భరత్. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై రచ్చ జరుగుతోంది. ఎప్పటి నుంచో తనకు మంత్రి పదవి వస్తుందని బహిరంగంగా చెప్పిన రాజగోపాల్ రెడ్డికి రాకపోవడంతో ఇప్పుడు అభిమానులు రేవంత్ తీరును తప్పుపడుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి రేంజ్ మంత్రి కాదు, ఏకంగా సీఎం పదవే టార్గెట్ అంటూ సోషల్ మీడియాలో అయితే జోరుగా చర్చ జరుగుతుంది. ఇటు రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ ఏంటి, మంత్రి పదవి రాకపోతే కోమటిరెడ్డి కార్యాచరణ ఎలా ఉండబోతుందన్న అంశం గురించి ఇవాళ ఈ DNA లో డిస్కస్ చేయబోతున్నాం. దీని గురించి మనకు డీప్ అనాలిసిస్ ఇవ్వడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ మనతో పాటు ఉన్నారు. భరత్, గుడ్ ఈవినింగ్. సో భరత్, చూస్తున్నాం ఇప్పుడు ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి గురించి బహిరంగంగానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టైం ఒక సైడ్ ఉంటే ఇటు మళ్ళీ మంత్రి పదవి అజారుద్దీన్ కి ఇవ్వడం, ఇది మళ్ళీ ఒక కాకరేపడం. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఏకంగా సీఎం అంటూ కూడా కమెంట్స్ ఇవ్వండి వింటుంటే కూడా ఏం జరుగుతుందనే చాలా క్వశ్చన్ మార్క్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నిన్న 3 పదవులు ఇచ్చారు. అజారుద్దీన్, ప్రేమ్ సాగర్ రావు, తర్వాత మన సుదర్శన్ రెడ్డి కదా. ఒకళ్ళు డైరెక్ట్ గా కేబినెట్ మంత్రి, ఇద్దరు కేబినెట్ హోదా. సుదర్శన్ రెడ్డికి చాలా పవర్స్ ఇచ్చారు. ఇక సీరియస్ కంటెండర్ ఎవరు మిగిలారు కాంగ్రెస్ పార్టీలో? ఇక్కడ గెలిచిందే 64 మంది ఎమ్మెల్యేలు. ఈ 64 మంది ఎమ్మెల్యేల్లో 45 నుంచి 50 మంది కొత్త ఎమ్మెల్యేలు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు. అది ఫార్చునేట్ అనుకోవచ్చు రేవంత్ రెడ్డికి. సీనియర్స్ ఎక్కువ గెలిస్తే ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలని కొట్లాడాలి. ఇప్పుడు ఈ 16 మందిలో కూడా నీకు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. అజారుద్దీన్ అసలు ఇంతవరకు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఎంపీ ఒకసారి అయినారు. ఓకే, అడ్లూరు లక్ష్మణ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా. సో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వివేక్ వెంకటస్వామి గతంలో ఎంపీగా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ ఆల్సో ఫస్ట్ టైం ఎమ్మెల్యే. కానీ సీనియారిటీ ప్రకారం చూస్తే ఎంపీని ఎమ్మెల్యే కింద గతంలోనే 2009లో చేసిన వాళ్ళుగా చేస్తారు. సో ఇప్పుడు మీరు సీనియారిటీ ఉండి మంత్రి పదవి రాని వాళ్ళు నాకు ఇద్దరే కనబడుతున్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇద్దరే సీరియస్ కంటెండర్స్. నిన్న ఇంకా 3 అవుట్ కదా. సుదర్శన్ రెడ్డి వాళ్ళ వచ్చి స్వయంగా వాళ్ళ సతీమణితో వచ్చి రేవంత్ రెడ్డి సతీమణితో కలిసి, ఎందుకంటే రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఇద్దరు సమీప బంధువులు కాబట్టి వాళ్ళిద్దరు వచ్చి ఆయనకు శాల్వా కూడా కప్పేశారు. ఇంకా సుదర్శన్ రెడ్డి హ్యాపీ, ఆయన కేబినెట్ మీటింగ్ కూడా ఇన్వైట్ అని చెప్పారు. ప్రేమ్ సాగర్ రావు బహుశా రేపు ఎల్లుండో వచ్చి శాల్వా కప్తారు, ఎందుకంటే ఆయన హెల్త్ బాగాలేదు. సో అయిపోయింది. ఇక సీరియస్ గా మిగిలింది ఎవరు అంటే అవకాశం ఉండి ఆ స్టామినా ఉండి మిగిలింది ఎవరు? రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి. మల్రెడ్డి రంగారెడ్డి 1994లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే. చాలా మందికి తెలియదు, 30 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే. 94లో గెలిచారు, 2004లో కూడా మళ్ళీ గెలిచారు. కాకపోతే ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే ఆయన మలక్పేట్ శాసనసభ నియోజకవర్గం 2009 తర్వాత 3 ముక్కలైంది. వీళ్ళిద్దరు కాకుండా కాంగ్రెస్ పార్టీలో సీనియారిటీ ఉండి మంత్రి పదవి అడుగుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సీనియారిటీ ఉండి మంత్రి పదవి అడుగుతున్న వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. సో రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ మంత్రి పదవి అడుగుతున్న అందరినీ కూడా అకామిడేట్ చేశారు. ఇది కాకుండా అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ బీసీల్లో ఎగ్జాంపుల్ ఉంది. బీసీకి సంబంధించి ఆది శ్రీనివాస్ ఉన్నారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే. మున్నూరు కాపు లేదు కాబట్టి ఆయనకు అవకాశం దొరుకుతుంది కావచ్చు. మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నారు. ఈర్ల శంకరయ్య షాద్నగర్ ఎమ్మెల్యే ఉన్నారు. కానీ అదే జిల్లాలో ఆల్రెడీ 3 మంత్రులు ఉన్నారు. జూపల్లి కృష్ణారావు, ముదిరాజ్ వాకిట్ శ్రీహరి, ముదిరాజ్ సామాజిక వర్గం, ఆయన వాకిట్ శ్రీహరి కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేని. సో సీనియారిటీ ఉండి మంత్రి పదవి లేని వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అది రేవంత్ రెడ్డి అదృష్టం అని చెప్పాలి. నిన్న నేను అందుకనే మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాను. రేవంత్ రెడ్డి 3 కూడా ఒకటే దెబ్బతో కేబినెట్ ఒకటి విస్తరణ చేసి 3 బిగ్ షాట్స్ ని కాంప్రమైజ్ చేశాడు. ఇంకా వాళ్ళ నుంచి నెగటివ్ వర్డ్ రాదు. ప్రేమ్ సాగర్ రావు అయినా సుదర్శన్ రెడ్డి అయినా వాళ్ళ దగ్గర నుంచి రానే రాదు. ఇక మిగిలింది ఎవరు? రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు 2 పదవులు ఖాళీ ఉన్నాయి. 2 పదవుల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారని నేను అనుకుంటున్నా. సో రాజగోపాల్ రెడ్డి గురించి చాలా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే పొటెన్షియల్ గా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ కూడా చేయగలడు. అందుకని చాలా తెలివిగా ఇష్యూస్ మనకు తీసుకుంటున్నారు. చాలా తెలివిగా. మీకు బెల్ట్ షాపుల గురించి మాట్లాడారు మొన్న కదా. బెల్ట్ షాప్స్ మునుగోడు నియోజకవర్గంలో సాయంత్రం 9 గంటలకే క్లోజ్ చేయాలి అని చెప్పి పబ్లిక్ ఇష్యూ, బెల్ట్ షాప్ల ఇష్యూ అన్నది కదా.
ఎందుకంటే ఆయన మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు కంట్రోల్ కూడా చేశారు. మహిళల నుంచి అదే డిమాండ్ వస్తుంది. పైగా ఏమంటారు అధిష్టానం అడిగితే, నేను కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది కదా బెల్ట్ షాపులు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చారు కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటారా అని అంటారు. సో హైకమాండ్ అడిగినా అంతే కదా, మీరు మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాను, నేనేం పర్సనల్గా అడగట్లేదని. సో పబ్లిక్ ఇష్యూస్ ఎక్కడున్నాయో అక్కడ చూసి కొడుతున్నారు. సో ఇప్పుడు హైకమాండ్ కూడా ఆలోచించవచ్చు, ఏంది రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే అయిపోద్ది. కానీ రాజగోపాల్ రెడ్డి తన సన్నిహితులతో ఏం చెప్తున్నారు, నేను మంత్రి పదవి అడుక్కోను. వాళ్ళు హామీ ఇచ్చారు ఎన్నికల ముందు క్లియర్గా. ఎన్నికల ముందు సునీల్ కనుమూలు కానీ రాహుల్ గాంధీ టీం కానీ పిలిపించి బీజేపీలో ఉన్న వ్యక్తిని బీజేపీలో ఎల్బీ నగర్ నుంచి కంటెస్ట్ చేద్దామని అనుకున్నారండి, ఎల్బీ నగర్ టికెట్. అయితే చివరి 15 రోజుల్లో 20 రోజుల్లో రాజగోపాల్ రెడ్డి వస్తే అడ్వాంటేజ్ అవుతుంది నల్గొండ జిల్లా భువనగిరి పార్లమెంట్ అని చెప్పి పిలిపించి మాట్లాడి జాయిన్ చేయించారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నా సరే మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. అదే విషయాన్ని మనతో పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మనతో పాటు లైవ్ లో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ మొదలు మంత్రివర్గంలో 11 మందికి అవకాశం కల్పించారు కాబట్టి అప్పుడు దొరకలే. అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చారు బ్రదర్ కి. తర్వాత భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కూడా మంత్రి పదవి ఇస్తాం గెలిపించుకొని రండి అని చెప్పారు. సొంతంగా కూడా ఆయన ఖర్చు పెట్టారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం. ఇప్పుడు అయిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన రివర్స్ అవుతున్నారు. అయితే ఒకటి ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి కొంత జోవియల్గా అన్ని పార్టీల్లో లేకపోతే అందరితో మునుగోడులో ఒక ఓడిపోయినా సరే ఒక మూమెంట్ తీసుకొచ్చారు. మునుగోడు ఎన్నిక టర్నింగ్ పాయింట్, కేసీఆర్ ఓటమికి అది కూడా ఒక టర్నింగ్ పాయింట్. సో ఇప్పుడు డెఫినెట్గా రేవంత్ రెడ్డి కూడా ఒక ఆలోచన ఏంటంటే రాజగోపాల్ రెడ్డిని తీసుకుంటే ఇంకా ఇన్సైడ్ మంత్రివర్గంలో ఉండి ఇంత ఓపెన్ గా మాట్లాడలేరు కదా, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి. మంత్రివర్గంలో ఏదన్నా తప్పులున్నా సమిష్టి బాధ్యత కదా, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు సపోర్ట్ చేయాల్సిందే లోపల ఏమున్నా సరే. సో అందుకని ఆ చర్చ జరుగుతుంది. బట్ ఆయన చెప్పేది ఏంటంటే మంత్రి కాదు, నేను ముఖ్యమంత్రి అవుతా, ఎమ్మెల్యే అయి డైరెక్ట్ గా మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయినారు. రేవంత్ రెడ్డి కూడా మంత్రి కాకుండా ముఖ్యమంత్రి అయినారు డైరెక్ట్ గా. ఎందుకు కాకూడదు? నాకేం తక్కువ ఉంది, నల్గొండతో పాటు ఓవరాల్ గా ఫాలోయింగ్ ఉంది. పాసిబిలిటీస్ అంటే రాజకీయాల్లో ఏం జరుగుతుందనే చెప్పలేం. బట్ ఒకటి ఆయన ఏంటంటే నేను కాంగ్రెస్ లోనే ఉన్నా, వేరే ఏ పార్టీలో జాయిన్ కాలే, వేరే పార్టీ నుంచి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయినారు, నేను ఎందుకు గాను. అయితే ఒకటి ఆయన పాసిబిలిటీస్ ఎక్కువ ఎట్లా ఉంటుండే అంటే మునుగోడు బీజేపీకి వెళ్లి రాజీనామా చేయకుంటే పాసిబిలిటీస్ ఉంటుండే. బీజేపీలకు వెళ్లారు కదా మధ్యలో కరెక్ట్ గా, ఆ సమయంలో ఆ దెబ్బ కొట్టడం మైనస్ పాయింట్ అయింది. అది రాజకీయంగా మరి కరెక్ట్ నిర్ణయమో కాదో, పట్టుకొని ఉంటే పాసిబిలిటీస్ ఉండేమో. అయితే పాసిబిలిటీస్ అంటే ముందు అక్కడ ముఖ్యమంత్రి సీటుకు వేకెన్సీ ఉండాలి కదా. అయితే జూబ్లీహిల్స్ గనక ఓడిపోతే ప్రెషర్ రావచ్చు. రేవంత్ రెడ్డి ఓడిపోతే, గెలిస్తే రేవంత్ రెడ్డి తిరుగులేని లీడర్ అవుతారు. ఓడిపోతే ఇప్పుడున్న ఆల్రెడీ కేబినెట్ లో గొడవలు జరుగుతున్నాయి, ఇష్యూస్ జరుగుతున్నాయి, ఓపెనే కదా. ఓడిపోతే ఏమైతుంది, హైకమాండ్ మీద ప్రెషర్ వస్తుంది. మనం హైదరాబాద్ లో ఇంత ప్రెస్టీజియస్ ఎలక్షన్ ఓడిపోయినాం అంటే కేబినెట్ లో ఈ టైంలో హైకమాండ్ లో గ్రిప్, హైకమాండ్ అంత మొగ్గు చూపకపోవచ్చు రేవంత్ రెడ్డి మీద. గెలిస్తే ఏవో తిరుగులేను అంటే చావోరేవో ఎలక్షన్ ఇది, నేను ఇంతకుముందు చెప్పినట్టు. రేవంత్ రెడ్డి గెలిస్తే నో డౌట్ 5 సంవత్సరాలు ఆయన సీఎం, పంచాయతీ ఎలక్షన్ వెంటనే పెట్టేస్తారు, ఈ మంత్రులందరినీ కంట్రోల్ చేస్తారు, మంత్రివర్గ విస్తరణ మిగతా అన్ని కూడా ఆయన. ఓడిపోతే నేమ్ చర్చకు వస్తాయి కదా, చర్చకు వచ్చిన దానిలో రాజగోపాల్ రెడ్డి తనది కూడా ఉంటుందని భావిస్తారు. ఏముంది, అవసరం అయితే ఢిల్లీకి కావాల్సింది ఫండ్సే కదా, హైకమాండ్ కావాల్సింది ఏంది? కర్ణాటక అయినా బీహార్ అయినా సరే ఎక్కడ ఏం ఎన్నిక జరిగినా జాతీయ పార్టీల్లో కామనే కదా. ఆయన నేను చేసుకోలేనా అని ఆయన చెప్తారు. ప్లస్ ఎమ్మెల్యేల్లో కొంత ఉంది గ్రిప్, సో అందుకని ఆయన చేసుకుంటారు. అయితే అల్టిమేట్ గా దీన్ని రేవంత్ రెడ్డి చాలా టాక్ట్ఫుల్ గా డీల్ చేస్తున్నారు. అంటే ఒకటే దెబ్బకు 3 బిగ్ షాట్స్ ను కొట్టేశారు రేవంత్ రెడ్డి, ముగ్గురిని కాంప్రమైజ్ చేశారు. మిగిలింది ఎవరు? మల్రెడ్డి రంగారెడ్డి అంత ఓపెన్ గా రేవంత్ రెడ్డితో మాట్లాడట్లేదు. సో మిగిలింది రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డిని ఎట్లా హ్యాండిల్ చేయాలన్నది ఆయన కూడా రేవంత్ రెడ్డి రెడ్డిల్ని ఇన్వాల్వ్ చేస్తారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం నుంచి 4 ఉన్నారు
కదా. ఆల్రెడీ కేసీఆర్ క్యాబినెట్ లో 6 రెడ్డిలు ఉన్నారు. ఓకే. ఈ రెండు సీట్లు ఉన్నాయి, రెండులో ఒకటి రెడ్డి ఒకటి బీసీ ఇవ్వచ్చు. ఎస్సీలు రిప్రజెంటేషన్ బానే ఉంది, దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఇప్పుడు ఉన్న దానిలో 4 ఎస్సీలు ఉన్నారు. కేసీఆర్ హయాంలో ఒక ఎస్సీ మాత్రమే ఉండే. సో ఇక సామాజిక వర్గాల వారిగా చూస్తే అదే అవకాశం ఉంది కదా. ఒక రెడ్డి ఒక బీసీకి ఇవ్వచ్చు అని అనుకుంటా. రెడ్డి రాజగోపాల్ రెడ్డి అవుతారా, మల్రెడ్డి రంగారెడ్డి అవుతారా అన్నది ఇక్కడ క్వశ్చన్. అంటే ఈ టైంలో ఒకవేళ రెడ్డికి ఇస్తే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారని మళ్ళీ నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తారని ఎవరేమనుకున్నా కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం అవుట్ రైట్ సపోర్ట్ చేసే పార్టీ. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు? ఇప్పుడు అసెంబ్లీలో రిప్రజెంటేషన్ ఎవరిది ఉంది? రెడ్డిలే కదా. 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. నేను ఇంతకుముందు చెప్పినట్టు వెలమ సామాజిక వర్గం అండదండలుగా ఉండే కేసీఆర్ 6 క్యాబినెట్ లో రెడ్డిలు ఇచ్చినప్పుడు మనం 5 ఎందుకు ఇవ్వకూడదు? వాళ్ళు 6 ఇచ్చినప్పుడు క్వశ్చన్ వస్తాయి కదా. పైగా మొన్న ఎమ్మెల్సీ రెడ్డికి ఇవ్వలే కదా. మంత్రివర్గంలో 2 సార్లు విస్తరణ అయింది, ఒక రెడ్డి కూడా దొరకలే. జగన్మోహన్ రెడ్డి ఇట్లే పోయింది కదా గవర్నమెంట్. నేను ఒక్క రెడ్డి ఉంటే చాలు, మిగతా 3-4 క్యాబినెట్ లో అత్యంత తక్కువ రెడ్డి రిప్రజెంటేషన్ ఉండే. అవుట్ రైట్ అక్కడ కమ్మాస్ ఏమో అవుట్ రైట్ ఒక్కొక్కరు 100 ఓట్లు వేయించారు చంద్రబాబు నాయుడు ఫేవర్ లో. రెడ్డిస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? రెడ్డిలకు మన సొంత కులాలకు ఏం చేసుకున్నాడని రెడ్డిలు అనుకున్నారు. అనుకొని చప్పుడేకున్నారు వాళ్ళు, సైలెంట్. వేస్తే వేసి ఉండొచ్చు, వ్యతిరేకంగా చేయకపోయి ఉండొచ్చు, కానీ మీద వేసి ఒక్కొక్కరు కమ్మ సామాజిక వర్గం లాగా 100 ఓట్లు వేయించలేదు కదా. ఏమైంది? 11 సీట్లు వచ్చాయి. సో ఎంత కాకుండా రేవంత్ రెడ్డి కూడా అది కూడా ఆలోచిస్తారు కదా. అందుకని కంపల్సరీ 2 మంత్రివర్గ బెర్తులుంటే ఒక రెడ్డి కంపల్సరీ అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నా. అది మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన రాజగోపాల్ రెడ్డితో ఎందుకు ఇష్యూ? కాంప్రమైజ్ చేసేద్దాం, రాజగోపాల్ రెడ్డిని ఏదో విధంగా ఆపేద్దామని అనుకుంటే చేయొచ్చు, రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవి చేయొచ్చు. లేదా ఎందుకు నాతో ఇంత వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తిని ఎందుకు నేను అది చేయాలి, పాసిఫై చేయాలి, ఏదో తాడో పేడో తెలుసుకుందాం అనుకుంటే చేసుకోవచ్చు. బట్ రాజగోపాల్ రెడ్డి మాత్రం తన సన్నిహితులతో నేను అడుక్కోను, మంత్రి పదవి గురించి అడుక్కోను, నేను ముఖ్యమంత్రి క్యాపబిలిటీస్ ఉన్న వ్యక్తిని, అవసరం లేదు. హైకమాండ్ అష్యూరెన్స్ ఇచ్చింది, చేస్తారా చేయరా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఆయన జూబ్లీహిల్స్ ఎలక్షన్ వరకు సైలెంట్ ఉంటారు, ఏం మాట్లాడరు. జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో అందరు మంత్రులు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు, కానీ రాజగోపాల్ రెడ్డికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. వీళ్ళు చూశారు కదా, హైకమాండ్ కూడా ఇవ్వలేదు, వాళ్ళు కూడా ఇవ్వలేదు. ఒకవేళ ఇవ్వకపోతే గనక ఈ కేబినెట్ లో రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ లేకపోతే నెక్స్ట్ ఏం చేస్తారు అనుకోవచ్చు రాజగోపాల్ రెడ్డి? డెఫినెట్ గా డిస్టర్బ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. బయటకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? బయటకు వచ్చే ఛాన్స్ ఇప్పుడు ఏముండదు, పార్టీలో ఉండే ఫైట్ చేస్తారు. లాస్ట్ ఎలక్షన్ 1 year బిఫోర్ ఆలోచిస్తారు. వేరే పార్టీ నాకు అనుకుంటే సొంత పార్టీ పెడితే పెట్టొచ్చు. ఎలక్షన్ 1 year బిఫోర్ ఈటల రాజేందర్ ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ఉన్నారు, ఇంకా చాలా మంది కలిసి రావచ్చు. కాంగ్రెస్ పార్టీల వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు బయటికి రావచ్చు, థర్డ్ ఫోర్స్ గురించి రావచ్చు. సో ఏదో ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అయితే అల్టిమేట్ గా రేవంత్ రెడ్డి కూడా 2 ఆలోచిస్తారు. జూబ్లీహిల్స్ గెలిచారనుకోండి, రాజగోపాల్ రెడ్డి జాంతానే, ఎవరు జాంతానై నేను నా వేళ పోతా అనుకుంటారు. ఓడిపోతే డిఫెన్స్ గేమ్ ఉంటుంది, గెలిస్తే అటాకింగ్ గేమ్. ఇప్పుడైతే ఇప్పుడు అటాకింగే ఉంది. మన మంత్రివర్గ విస్తరణలో అయినా నేను అజారుద్దీన్, తర్వాత సుదర్శన్ రెడ్డి అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డి మంచి, ఇక్కడ మనం చూడాలి. ప్రేమ్ సాగర్ రేవంత్ రెడ్డి మంచి కాదు, బట్టి విక్రమార్క మంచి. బట్ అయినా సరే ఆయనకి కేబినెట్ ఇచ్చారు. కానీ తన మనిషి అయిన సుదర్శన్ రెడ్డికి చూశారు కదా, మీ జిల్లానే సుదర్శన్ రెడ్డికి ఎన్ని ఇచ్చారు కేబినెట్ లో. ప్రత్యేకంగా కేబినెట్ మీటింగ్ అటెండ్ కావచ్చు, ఆయనకు ఆయన జిల్లా కలెక్టర్లతో రివ్యూ చేయొచ్చు, ఇన్ని కండిషన్స్ తో ఇచ్చారు. తన మనిషి కాబట్టి, తనకు సమీప బంధువు. సుదర్శన్ రెడ్డి కూడా ఆ విధంగా సర్వీస్ చేశారు. ఎలక్షన్ లో ఫండ్స్ మొబిలైజేషన్ ట్రెజరర్ గా ఉండి బాగా చేశారు కాబట్టి చేశారు. సో అందుకనే రాజగోపాల్ రెడ్డి భవితవ్యం అన్నది జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత డిసైడ్ అవుద్ది. రేవంత్ రెడ్డి భవితవ్యం ఆల్సో. సో జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఇస్ చాలా విషయాలకి రాష్ట్ర రాజకీయాలు మలుపు తిప్పే ఎన్నిక అని చెప్తున్నాను నేను. జూబ్లీహిల్స్ ఒక్క పార్టీ కాదు, అన్ని పార్టీలు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దశా దిశ జూబ్లీహిల్స్ ఎన్నిక డిసైడ్ చేయబోతుంది. కేటీఆర్ బీఆర్ఎస్ దశా దిశ డిసైడ్ చేయబోతుంది. బీజేపీ దశా దిశ డిసైడ్ చేయబోతుంది. బీజేపీ కూడా ఎట్లా అంటే, బీజేపీ చిత్తుగా ఓడిపోయింది అనుకోండి, బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, లేదు దుకాణం బీజేపీ లేదు, బీఆర్ఎస్ బాగా పికప్ అయింది,
అన్న పర్సెప్షన్ వచ్చేస్తుంది. కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, బీఆర్ఎస్ గెలవకుండా, అప్పుడు బీజేపీ కొంత పర్లేదు. కానీ బీజేపీకి మరీ తక్కువ ఓట్లు వచ్చాయనుకోండి, సర్వేల్లో చాలా తక్కువ ఓట్లు చూపిస్తున్నారు, వస్తే కనుక ఏంది సిటీలో ఓడిపోవడం ఏంది బీజేపీ, ఎస్పెషల్ కిషన్ రెడ్డి టార్గెట్ అవుతారు. మిగతా నేతలంతా పక్క తప్పుకున్నారు. ఇప్పుడు సంజయ్ లేడు, అరవింద్ లేడు, ఈటల రాజేందర్ లేడు, ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎవరు లేరు. మొత్తం కిషన్ రెడ్డి ఆయన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇన్నోట్లా అని వస్తుంది. సో ఒకవేళ జరిగితే ఈ ఎన్నికల రెస్పాన్సిబిలిటీ కిషన్ రెడ్డి అవుతారు. ఆల్రెడీ మిగతా లీడర్స్ అంతా కూడా కిషన్ రెడ్డి అని చెప్పి బీజేపీ లీడర్ తప్పించుకుంటున్నారు. సో అందుకని 3 రాజకీయ పార్టీల గమనాన్ని, 3 రాజకీయ పార్టీల భవిష్యత్తుని ఎన్నిక నిర్ణయిస్తుంది. ఒక్క చిన్న బై ఎలక్షన్, ఇంతకుముందు చాలా బై ఎలక్షన్ జరిగాయి, కానీ ఎందుకో లాస్ట్ మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. అంతకుముందు కేసీఆర్ ఫస్ట్ టర్మ్ లో చేసిన బై ఎలక్షన్ ఏది కూడా అంత పెద్ద ఇంట్రెస్టింగ్ లేదు. బట్ టగ్ ఆఫ్ వార్ ను ఈ ఎలక్షన్స్ అన్ని కూడా చూజ్ చేస్తున్నాయి. సో రాజగోపాల్ రెడ్డి భవితవ్యం కూడా, రాజగోపాల్ రెడ్డి ఎట్లా వ్యవహరిస్తారు, రాజగోపాల్ రెడ్డితో హైకమాండ్ రేవంత్ రెడ్డి ఎట్లా వ్యవహరిస్తారు కూడా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ తర్వాత వచ్చే రిజల్ట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ ఏ రిజల్ట్ ఎట్లా ఉన్నా రాజగోపాల్ రెడ్డి మాత్రం తాను ఇంకా నేను మంత్రి పదవి ఏంది, ముఖ్యమంత్రి పదవే అన్న విధంగా ఉన్నారు. ఇస్తే ఓకే మంత్రి పదవి, నేనా అడుక్కోను, నేను ఎవరిని గెలవను, ఎవరిని గెలవలేదు కదా. పనులకు ఎవరైనా వచ్చినా సరే కాన్స్టిట్యున్సీ వాళ్ళు చూద్దాం, నేను ఇప్పుడు ఎవరిని పనులు మంత్రుల దగ్గరికి వాళ్ళ దగ్గర పోను, అడుక్కోను, అది చేయను. అసెంబ్లీ సెషన్ జరిగింది కదా మొన్న, అసెంబ్లీ సెషన్ కూడా ఒక రోజు అట్లా అటెండ్ అయ్యి అమరవీరుల స్తూపం దగ్గర అటెండ్ అయ్యి వెళ్ళిపోయినారు. సో ఆయన తాడో పేడో అన్న విధంగా ఉన్నారు. జిద్దుకు తీసుకున్నారు, తెలంగాణలో ఏమంటారు, జిద్దుకు తీసుకున్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ డీప్ అనాలిసిస్. చూద్దాం ఏం జరుగుతుందో మీరు అన్నట్లు కూడా. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.